హై ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్ VBA పార్ట్ 2 చూద్దాం. ఇందులో నిన్న జస్ట్ ఒక మ్యాక్రో క్రియేట్ చేసి అది ఎక్కడ సేవ్ అవుతుంది, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నంత వరకు చూసాం. కన్ఫ్యూజ్ లేకుండా ఈరోజు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సేమ్ నిన్నటి నుంచే సేమ్ వర్క్ రిపీట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నాకు హెడ్డింగ్ ఉంది, అలాగే ఈ టెక్స్ట్ అంతా ప్లెయిన్లో ఉంది. నేను ఇక్కడ కొన్ని చేంజెస్ చేస్తున్నాను. చేసే ముందు రిపీటెడ్గా నెక్స్ట్ టైం ఇంకోసారి అవసరం పడితే చేసుకోవడం కోసం దాన్ని రికార్డ్ చేస్తున్నాను అనమాట. మ్యాక్రోస్లోకి వెళ్ళాను, రికార్డ్ మ్యాక్రో. ఆల్ట్ F8 కీ కొట్టినా కానీ ఇది విండో ఓపెన్ అవుతుంది. నేను డైరెక్ట్గా మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. వ్యూలో ఇక్కడ ఉంది. ఓకేనా. మ్యాక్రోకి నేమ్ పెట్టమంటుంది. నేనేం పెడతాను, M1 అని పెట్టాను, సింపుల్ నాకు గుర్తు కోసం. నేను Shift M అని పెట్టా, షార్ట్ కట్కి అనమాట. ఇక్కడ మ్యాక్రో ఎక్కడ స్టోర్ చేయాలంటుంది, దిస్ వర్క్ బుక్, లేకపోతే న్యూ వర్క్ బుక్, సంథింగ్ పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్ అని ఇంకో బుక్ కూడా క్రియేట్ చేసి అందులో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది దేనికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ప్రజెంట్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఇది నేమ్ ఇది ఒప్పుకోవట్లేదు, MAC అని పెట్టేదాని పేరు. ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి బటన్, రెడీ పక్కన బటన్ చూడండి, అది మ్యాక్రో రికార్డు స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు నేను ఏ నుంచి ఇదంతా సెలెక్ట్ చేశాను, ఏ నుంచి J వరకు. ఓకేనా. హోమ్లోకి వెళ్ళాను, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలరు వేరే ఏదో పెట్టాను, ఫాంట్ కలర్ కూడా మార్చాను, బోల్డ్ చేశాను, సెంటర్ అలైన్ చేశాను. ఇవన్నీ కూడా ఆటో ఫిట్ అనేది కూడా అప్లై చేశాను. డబుల్ క్లిక్ చేసినాను చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఈ మ్యాక్రో స్టాప్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నేను ఇంకో పక్కన ఇంకో షీట్ ఉంది. షీట్ 2లోకి వెళ్ళాను. ఇక్కడ ఇదే అప్లై చేయాలనుకున్నాను. దానికి ఏం పెట్టాను, Ctrl+Shift+M. ఓకేనా. ఇక్కడ అన్నీ కూడా ఈ షీట్ 2లో కూడా సేమ్ ఇందాడ దానిలో ఉన్న ఫార్మాట్లాగా ఇలా వచ్చేసినాయి. ఇది మ్యాక్రో యొక్క బేసిక్ యూసేజ్ అనమాట. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఫైల్ నేను సేవ్ చేయాలంటే మనకు ఒక వార్నింగ్ చూపిస్తుంది చూడండి. ఇది ఇలా సేవ్ చేస్తే డిఫాల్ట్గా XLSX VBA1.xlx ఈ ఫైల్ నేమ్ అసలు యాక్చువల్గా ఈ ఫైల్లో ఈ మ్యాక్రో అనేది ఎగ్జిక్యూటబుల్ కదా, దీన్ని ఒప్పుకోదనమాట ఇలా సేవ్ చేయడానికి. ఇప్పుడు నేను S నొక్కితే మనం ఇప్పటిదాకా చేసిన మ్యాక్రో ఉండదు, ఓన్లీ ప్లెయిన్ ఎక్సెల్ డేటా మాత్రమే ఉంటుంది. ఒకసారి చేసి చూద్దాం. S నొక్కాను, క్లోజ్ చేసాను, మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే ఆల్ట్ F8 అయినా టైప్ చేయొచ్చు, మీరు వేరే డైరెక్ట్గా కూడా వెళ్ళచ్చు. మ్యాక్రో ఏం లేదు చూడండి, ఇక్కడ ఏం కనిపించట్లా, మ్యాక్రో లేదు. కానీ దీనివల్ల ఉపయోగం ఏంటంటే అన్ని సిస్టమ్స్లో డిఫాల్ట్గా మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ ఓపెన్ కాదు. వాళ్ళు మళ్ళీ పర్మిషన్స్లోకి వెళ్ళి దాన్ని ఎనేబుల్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. కొన్ని మెయిల్స్ కూడా దాన్ని రిజెక్ట్ చేస్తాయి. మ్యాక్రోస్ కనుక ఉంటే కనుక ఎక్సెల్ షీట్లో దీనిలో మెయిల్లో పంపించినప్పుడు సిస్టమ్లో యాంటీవైరస్ ఉంటే దాన్ని డిలీట్ చేసేస్తుంది. మ్యాక్రో ద్వారా వైరస్లు కూడా స్ప్రెడ్ చేయొచ్చు, అందుకని అవి డిలీట్ చేస్తూ ఉంటాయి అనమాట. అందుకని సాధారణంగా మ్యాక్రోస్ లేకుండానే ఎవరైనా ఇట్లాంటివి పంపిస్తూ ఉంటారు. కానీ మీ ఓన్ సిస్టంలో ఉంచుకుంటారు, లేదంటే దీనికి రిలేటెడ్ పర్సన్గా పంపిస్తారు. కాబట్టి దాంతోపాటు మ్యాక్రోని కూడా పంపించాలి అనుకున్నారు అనుకోండి, దాన్ని ఎలా సేవ్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, ఆల్ట్ F8 ప్రెస్ చేశాను. మ్యాక్రో ఏం లేదు, నేను న్యూ అని పెట్టాను, క్రియేట్ అంటుంది. న్యూ మ్యాక్రో అనే పేరుతో క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ విండో ఓపెన్ అయింది, ఇది కూడా అవసరం లేదు. ఆల్ట్ F8 న్యూ మ్యాక్రో వచ్చింది. ఇప్పుడు నేను రన్ చేద్దాం. ఇందులో ఏం లేదు, మ్యాటర్ ఏం లేదు కాబట్టి రన్ కావట్లేదు. సరే, మన పద్ధతిలోనే వెళ్దాం. రికార్డ్ మ్యాక్రోకి వెళ్దాం. మ్యాక్రో 1, సరే ఆ పేరు ఉంచేసాను. షార్ట్కట్కి ఏం కావాలో పెట్టుకోమంటుంది. ఈసారి ఆల్ట్ 1 అనేది పెట్టా. ఆల్ట్ 1 అంటే సింపుల్ వచ్చేసింది. Shift+M అనే పెట్టాను, మనకి ఇదే గుర్తుంది కాబట్టి బాగా. ఓకే, స్టార్ట్ చేశా. ఓకేనా. ఇది ఇక్కడ చూడండి, కర్సర్ రికార్డ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఈ మిగిలిన డేటా అంతా సెలెక్ట్ చేశాను చివరి వరకు. దీనిలో యూజ్ రిలేటివ్ రిఫరెన్స్ ఉంది, ఇది టిక్ చేయండి. చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి. లేదంటే దానివల్ల ఏంటంటే
చివరి వరకు కూడా నెక్స్ట్ షీట్లో ఎంత డేటా లేకపోయినప్పటికీ ఆ మొత్తం ఎంత డేటా ఉందో అంత డేటాకి ఇదంతా అప్లై అవుతుంది అనమాట. అది కూడా ఇప్పుడు చూద్దాం. మొత్తం సెలెక్ట్ చేశాను, హోమ్లోకి వెళ్ళాను, బ్యాక్గ్రౌండ్ కలరు సంథింగ్ లైట్ కలర్ ఏదో పెట్టాను, ఫాంట్ కలర్ కూడా ఇది పెట్టాను, నెక్స్ట్ ఆల్ బార్డర్స్ పెట్టా. సరే, ఇలా ఈ విధంగా ఒకటి ఏదో పెట్టుకున్నాను. ఈ మ్యాక్రోని నేను స్టాప్ చేశాను. ఓకేనా. నా దగ్గర యాక్చువల్గా 12,000 రోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను షీట్ 1లోకి వెళ్ళాను. షీట్ 1లో ఇది అప్లై చేయాలనుకుంటున్నాను సేమ్ మ్యాక్రోని. కాకపోతే ఇందులో ఒక 20,000 రోస్ ఉన్నాయి అనుకుందాం, లేదంటే 12,000 కంటే ఎక్కువ రోస్ ఉన్నాయి. కంట్రోల్ సి, చాలా ఎక్కువ రోస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ డేటా మొత్తానికి అప్లై కావాలి మ్యాక్రో. ఎంత? కంట్రోల్ షిఫ్ట్ ఎం. అక్కడ ఎంతవరకు ఉందో అంతవరకే వచ్చింది. రిలేటివ్ రిఫరెన్స్ ఇక్కడ వర్కౌట్ కాలేదు. చూద్దాం ఎందుకు అవ్వలేదు చూద్దాం. ఆల్ట్ F11 ఈ మ్యాక్రో విండో, దీని దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఈ మాడ్యూల్లో మనం రాసిన మ్యాక్రో అంతా ఉంటుంది. ఇది ఇక్కడ బాగానే తీసుకుంది సెలెక్షన్, A2 నుంచి I8 వరకు. ఓకే ఓకే, సెలెక్ట్ అయింది. తర్వాత ఎక్సెల్ డౌన్, చివరి వరకు డౌన్ చేసి దాన్ని సెలెక్ట్ చేయమన్నాం. ఓకే, ఇక్కడ యాక్టివ్ సెల్ రేంజ్ ఇది ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. ఇది అందుకని ఇది రాలేదు. తీసేద్దాం. సేవ్ చేశాను. మళ్ళీ ఒకసారి ఇక్కడ రన్ చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఎం. ఈసారి చివరి దాకా వచ్చింది. అంటే అక్కడ పర్టికులర్గా 12,000 నెంబర్ ఉంది కాబట్టి అది అప్లై కాలేదు. ఇప్పుడు చివరి వరకు అప్లై అని చూడండి. అలా దాన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ బుక్ని మీరు ఇలా ఉంచేసుకుంటాం. ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఏమైనా ఎడిట్ చేయాలంటే మీరు చేసుకోవచ్చు. ఇంకో షీట్లో ఇంకో డేటా ఎప్పుడు వచ్చింది, అందులో రేపొద్దున డేటా వస్తుంది, ఇక్కడ షీట్లో పేస్ట్ చేసుకుని ఇక్కడే అది ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు. అప్పుడు ఏం చేద్దామంటే ఫైల్, సేవ్ ఎస్, లేదంటే ఒక పని చేయండి, సేవ్ అనే కొట్టండి. ఏమడుగుతుందో చూద్దాం. సేవ్ అంటుంది. ఆల్ట్ వ్యూ మైక్రోస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సేవ్ అయినాయి ఉన్నాయి. వ్యూ మ్యాక్రో ఉంది. ఇక్కడ ఆల్ ఓపెన్ వర్క్ బుక్స్ ఉందిగా, అందుకే రాలేదు. యాక్చువల్గా నేను ఈ బుక్ మాత్రమే పెట్టాను, క్లోజ్ చేశాను. ఇప్పుడు దీన్ని సేవ్ అంటే మనకు వార్నింగ్ మెసేజ్ చూపించాలి. ఇప్పటికే సేవ్ అయిపోతుంది. క్లోజ్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేసాను. యాక్చువల్గా వ్యూలోకి వెళ్ళాను. వ్యూ మ్యాక్రోస్ చూసారా, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఇలా పోకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. ఓకేనా. రికార్డ్ మ్యాక్రో, నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎం. మన కీవర్డ్ అనమాట. ఇది దిస్ వర్క్ బుక్ అనే పెట్టుకున్నాను. ఓకేనా. ఓకే, ఇప్పుడు రికార్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను సెలెక్ట్ చేసి మొత్తం 12288 వరకు ఉంది యాక్చువల్గా. ఇప్పుడు సెలెక్ట్ కూడా కాదు, నేను డిఫాల్ట్గానే ఇది క్లిక్ చేసినా సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ అయింది కదా, ఇది యూజర్ రిలేటివ్ రెఫరెన్స్ సెలెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు అయింది చూడండి, కొంచెం వేరియేషన్ చూడండి. ఇది కొంచెం హైలైట్ అయింది చూడండి చివరి బాక్స్. ఇప్పుడు నేను మొత్తం సెలెక్ట్ చేశాను. ఇంతవరకు సెలెక్ట్ చేసి చివరి వరకు ఈరోజు ఈ డేటా ఉన్నంత వరకు సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి హోమ్లోకి వెళ్ళి ఫార్మేట్స్ చేంజ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఏదో ఇట్లాంటి చేంజ్ చేశాను. మ్యాక్రో రికార్డు ఆఫ్లో పెట్టాను. ఓకేనా. నెక్స్ట్ షీట్ 2లోకి వెళ్ళాను. ఇక్కడ కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఎక్కువ డేటా వేద్దాం. యాక్చువల్గా మొత్తం అప్లై అయిపోవాలి మనకి. షీట్ 1లో కంటే ఎక్కువ డేటా ఉంది ఇక్కడ. ఓకేనా. కంట్రోల్ షిఫ్ట్ ఎం.
చివరి వరకు అప్లై అయిపోవాలి. చూసారా, చివరి వరకు అప్లై అయిపోయింది. ఇది టిక్ పెట్టడం వల్ల ఉపయోగం అనమాట. అది ఇక్కడ యూజ్ రిలేటివ్ రిఫరెన్సెస్ పెట్టడం వల్ల అదనమాట. ఈ షీట్లో ఆ రోజుకి ఎంత డేటా ఉన్నా కానీ అదే దానిపైన చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు ఇది మనకి ఎప్పటికీ పనికొచ్చేలాగా సేవ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఫ్యూచర్లో కూడా దీన్ని ఎడిట్ చేసి ఈ మైక్రోని రన్ చేయాలనుకుంటున్నాం. దీన్ని సేవ్ యాజ్లోకి వెళ్ళినప్పుడు డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ తీసుకున్నాను. ఇక్కడ డిఫాల్ట్ ఎక్సెల్ వర్క్ బుక్ అని ఉంటుంది. .xlsx కానీ .xls కానీ ఉంటుంది. అలా కాకుండా ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ అని చూడండి. XLSM అంటే మ్యాక్రో అనమాట. ఇది సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్టెన్షన్ కూడా మారింది చూడండి. .xlsm అని వచ్చింది. సేవ్ చేస్తాను. సేమ్ అదే నేను పెట్టాను, లేదంటే _1 అని పెట్టా గుర్తు కోసం. సేవ్. ఓకేనా, క్లోజ్ అయిపోయింది. ఇది చూడండి, జూమ్ చేస్తున్నాను. ఇంకా ఇది జనరల్ ఎక్సెల్ ఫైల్, ఇది మ్యాక్రో ఫైల్. ఈ పక్కన చిన్న నోట్ లాగా ఉంచండి. ఇది స్క్రిప్ట్కి, ఒక స్క్రిప్ట్ ఫైల్కి ఎగ్జాంపుల్ ఐకాన్ అనమాట. ఇది అంటే లోపల ఏదో స్క్రిప్ట్ ఉంది, అది ఎగ్జిక్యూట్ అవుతుందని మనం చూడగానే గుర్తుపట్టచ్చు. కర్సర్ పెడితే వస్తుంది చూడండి. మైక్రోసాఫ్ట్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ అని వర్క్ షీట్ అని వస్తుంది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి నాకు ఏదో కొత్త డేటా వచ్చింది. Ctrl+C సంథింగ్ ఇలా ఏదో డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటాని నేను అనుకున్న ఫార్మాట్లోకి మార్చాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన దగ్గర ఉండే ఉంటుంది. డైరెక్ట్ షార్ట్ కట్ కోసం Ctrl+Shift+M, Alt+F8. అసలు ఏముందో చూద్దాం. ఓకే, మ్యాక్రో ఉంది. సెక్యూరిటీ సెట్టింగ్ మ్యాక్రో డిజేబుల్డ్, టర్న్ మ్యాక్రోస్ అదే సిస్టంలో డిఫాల్ట్గా మ్యాక్రో ఎనేబుల్ లేదు కాబట్టి ఇది పని చేయట్లేదండి. ఈ ఫైల్ని వేరే వాళ్ళకి పంపించినా ఇలాంటి వార్నింగే చూపిస్తుంది. డిఫాల్ట్గా ఇందులో లేదు అని దాని మీనింగ్. దాన్ని ఎనేబుల్ ఎలా చేయాలో చూద్దాం. ఫైల్లోకి వెళ్ళాను, ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు కానీ చూడండి, ఇక్కడ ట్రస్ట్ సెంటర్ ఉంది. యాడిన్స్ మ్యాక్రో సెట్టింగ్స్ ఉంది చూడండి. ఇక్కడ మ్యాక్రో సెట్టింగ్స్, ట్రస్ట్ సెంటర్లో మ్యాక్రో సెట్టింగ్స్, డిజేబుల్ ఆల్ మ్యాక్రోస్ విత్ నోటిఫికేషన్ అని ఉంది. ఇక్కడ ఎనేబుల్ ఆల్ మ్యాక్రోస్ నాట్ రికమెండెడ్, డేంజర్ కూడా అవ్వచ్చు మీకు అని చెప్తుంది ఇది యాక్చువల్గా. అయినా మనం చేసుకున్నదే కాబట్టి మనం ఇట్లాంటి దానికి ఎనేబుల్ మన పర్మిషన్ ఇస్తున్నాం ఇప్పుడు. ఓకేనా, ఓకే చేస్తా. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. Ctrl+Shift+M, ఇంకా అవ్వలేదు. ఆప్షన్స్, ట్రస్ట్ సెంటర్, ట్రస్ట్ యాక్సెస్ టు ద VBA ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్. దీన్ని కూడా టిక్ పెట్టాలి, పెట్టాను. ఓకేనా, ఓకే. మళ్ళీ ఒకసారి సేవ్ చేద్దాం. Ctrl+Shift+M, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ మ్యాక్రోస్ హ్యావ్ బీన్ డిజేబుల్డ్, టర్న్ ఆన్ మ్యాక్రోస్ యూనిట్ రీఓపెన్ ద వర్క్. క్లోజ్ చేసి ఓపెన్ చేయమంటుంది, అందుకనే. ఓకేనా, అది ఎనేబుల్. మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. Ctrl+Shift+M, చూసారా నా దగ్గర ఉన్నది ఫస్ట్ రో కింద అప్పుడు హెడ్డింగ్ ఉన్నదాన్ని వదిలేసాం కదా, మిగిలిందంటే వచ్చేసింది. ఇది ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా మీరు ఇట్లా చేసుకోవడం కోసం అవన్నీ చెప్పాల్సి వచ్చిందనమాట. ఫైల్లో, ఆప్షన్స్లో ఇవి కొంచెం ఎక్సెల్ వెర్షన్కి కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. మీరైతే ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ ట్రస్ట్ సెంటర్లో ఉంది, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ కూడా ఒకసారి ఇచ్చేసే అవకాశం ఉంది. ఇందులోకి వెళ్ళి మీరు మ్యాక్రో సెట్టింగ్స్ ఇది ఎనేబుల్ చేసుకోవాలి, అంతే, ఇంతవరకే. ఓకేనా, ఒకసారి ప్రొటెక్టెడ్ వ్యూలోకి వెళ్తుంది, అది కూడా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇది ఆఫ్లో ఉంటుంది. ఇది ఆఫ్లో ఉన్న బయట నుంచి వచ్చిన ఫైల్ మీరు ఎడిట్ చేయలేరు. ఇక్కడికి వచ్చి టిక్ పెట్టుకుంటే ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు మీరు ఫైల్ని ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ రీడ్ ఓన్లీ మాత్రం ఉండిపోతాయి కొన్ని ఫైల్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.